అన్న నమస్తే. నమస్తే నమస్తే. ఏం పేరు? నా పేరు కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి గారు. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ పాలబూతు బిజినెస్. ఎక్కడ సార్ ఉండదు? ఇక్కడనే బండవిపల్లి, ఇది మహబూబ్ నగర్. మహబూబ్నగర్ మండల్, జిల్లా మహబూబ్నగర్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, హడావిడి స్టార్ట్ అవుతుందా? కంపల్సరీ స్టార్ట్ అయింది కదా. అయింది. ఏ పార్టీలు చేసినాయి? మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ హడావిడి స్టార్ట్ హడావిడి స్టార్ట్ చేసినాం. ఎవరున్నారు మరి అభ్యర్థి? అభ్యర్థి చెల్ల వంశీధర్ ఎంపీ, రేవంత్ రెడ్డి గారు సీఎం, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే సార్. సో ఎట్లా ఉంటుంది మరి ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలక్షన్ హడావిడి ఎట్లా ఉంటుంది? 100% వంశీధర్ రెడ్డి అన్న గారే గెలుస్తారు, ఎంపీ గారే గెలుస్తారు. ఎందుకంటే ఎందుకు వంశం గెలవాలి? కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీ పథకాలు పెట్టిర్రు, అవి అమలు కరెక్ట్ చేస్తున్నారు. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా పరిపాలన ఇప్పటివరకు అయితే ఏ హడావిడి చేస్తున్నాడు, మంచిగానే ఉంది, ఏ ప్రాబ్లం లేకుండా అయితే నడుస్తూనే ఉంది. దాని గురించి అందరికి కాంగ్రెస్ మీద అభిమానం. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు విమర్శలు చేస్తుంది, ఏం చెప్తారు మరి ఒక ఓటర్గా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు విమర్శలు చేస్తుంది 6 గ్యారెంటీల మీద. సో మరి ఒక ఓటర్గా ఏం వాళ్ళు చెప్పిన ఏం అమలు చేసారు బీఆర్ఎస్ వాళ్ళని? వాళ్ళు ఏం కరెక్ట్ చేయలేదు, అంతా లంచగొండితనము, దోపిడీ, కమిషన్ల మీదనే నడిచింది వాళ్ళది. మా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు కదా. దానిలో అందుకే వాళ్ళు విమర్శిస్తున్నారు, వీళ్ళు మంచిగా చేస్తారు కదా వాళ్ళు విమర్శిస్తారు అంతే. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ బాగుందా, గతంలో 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ బాగుందా? ఇక చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటుంది, ఒక రోజు కంప్లీట్ పడుతుంది చెప్పాలంటే. కాంగ్రెస్ వాళ్ళు చేసిందే ఉంది, ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇచ్చింది వాళ్ళే ఉంది, ఏదున్నా వాళ్ళు డ్యాములు కట్టింది వాళ్ళే ఉంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ వచ్చి ఏం చేసింది? కానీ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టి సస్యశ్యామలం ఇంకా 40% అట్లనే ఉంది. అది 80% అయిపోయిందంటే మస్తు చెప్తారు, కేసీఆర్ మస్తు మాట్లాడతారు. ఫామ్ హౌస్లో కూర్చొని నిన్నో చెప్పొచ్చు, నిన్నో ఇట్లా కూర్చొని మస్తు చెప్తే చేస్తానా చూపించాలి. అవి ఇప్పటివరకు కాలువ లేవు, డ్యామ్ కొట్టి కట్టుకుంటే అయిపోయినా కాలువలు ఏడు ఉన్నాయి. ఇలా వర్షాలు లేవు, చేనులు ఎండిపోతున్నాయి, బొల్లులో నీళ్ళు లేవు. కాలువలు ఉంటే నీళ్ళు ఉంటుండే కదా, సస్యశ్యామలు ఉంటుండే కదా, మరి ఏడా చేసారు? ఎప్పుడో వెనకటి కాంగ్రెస్ వాళ్ళు చేసినవే ఉన్నాయి, ఇప్పటివరకు బీఆర్ఎస్ చేసింది ఏం లేదు. దండుకున్నారు. మరి ఇక్కడ గతంలో మంత్రిగా వ్యవహరించిన మంత్రి ఉన్నాడు, ఎంపీగా గెలిచిన ఎంపీ కూడా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుండి. మరి వాళ్ళ వల్ల ఏమైనా లాభం జరిగింది? ఎవరికి తెలుసు? ఎంపీ ఎవరు కరెక్ట్ తెలియని కూడా తెలియదు. ఓట్లు వేసిరు, అప్పుడు అయిపోయా. ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎంపీ గారు. శ్రీనివాస్ గౌడ్ అంటే ఇంకా తెలుసు, కానీ అంత హరాస్మెంట్ అంతే. సో మరి పోటీ ఎట్లా ఉంటుంది మరి ఈసారి మహబూబ్ నగర్ నుండి? కాంగ్రెస్ ఉంటుంది, 100% కాంగ్రెస్ గెలుస్తుంది. మరి కాంగ్రెస్ నుండి వంశం అని అంటున్నారు, మరి బీజేపీ నుండి కానీ బీఆర్ఎస్ నుండి కానీ ఎవరు ఉంటే గట్టి పోటీ ఉంటుంది? బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, పబ్లిక్ అందరికి తెలిసిన విషయం అది. ఎవరున్నా కాంగ్రెస్ కంపల్సరీ విన్ అవుతుంది, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే ఉంది కనుక వాళ్ళే గెలుస్తారు. వాళ్ళకి సెంట్రల్లో ఉన్న మోడీ అంటే బీజేపీ గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? బీజేపీ గురించి మేము చెప్పదలుచుకోలే, మోడీ గురించి మేము చెప్పదలుచుకోలేదు, కానీ ప్రభుత్వం మాది వస్తుంది అంతే. మాతోనైతే చెల్ల వంశీధర్ రెడ్డి ఎంపీ గెలుస్తాడు. మన తెలంగాణ అయితే ఎంపీ సీట్లు కాంగ్రెస్ వస్తుంది. థ్యాంక్ యూ అన్న. నమస్తే. ఏం పేరు? బంగారాయ. ఏం చేస్తుంటావు? వ్యాపారం చేస్తుంటాం. ఎక్కడ ఉండేది? ఎక్కడ ఇక్కడ బండపల్లి, ఇదే మహబూబ్ నగర్. ఓకే అన్న, మరి ఇప్పుడు మొన్న ఎలక్షన్ హడావిడి అయిపోయింది, జాతర కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, ఏది ఎంపీ ఎలక్షన్స్. మరి ఈసారి కాంగ్రెస్కి వేస్తావా, బీజేపీకి వేస్తావా, టీఆర్ఎస్కి వేస్తావా? కాంగ్రెస్ కదా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందేమో. మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్, అది కాంగ్రెస్ అంటే అది వేరే, ఇప్పుడు బీజేపీ అది మన టీఆర్ఎస్ అది ఒకటే. మన ఆయన ఏం చేసి చెప్పు, ఏం చేయలే. మా రోడ్లు లేవు, అసలు రోడ్లే లేవు. ఆ మోర్లో కూడా తోపించాడు, రోడ్లు అసలు లేవు. సన్నబియ్యం పురుగులు బియ్యం, ఇంకా బియ్యం వస్తున్నాయా తినేకి, ఇంకేముండదు. కరెంట్ బిల్ ఏడా మాపు ఉంది, ఏడు మాపు ఉంది. ఒకసారి నెలకి ఎంత వచ్చింది? 14,000 ఈ 1400 వచ్చింది బిల్లు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 6 గ్యారెంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 6 గ్యారెంటీలను పెట్టిల్లు. మరి ఇది బస్సు ఫ్రీ అంటున్నారు, ఫ్రీ కరెంట్ అంటున్నారు, 500 గ్యాస్ అంటున్నారు. మరి ఎట్లా ఉంది? మరి 500 950 పొరుపులు కట్టాలంట. 900 పొరుపులు కడితే అకౌంట్లో పడతాంట. పడతో పడవో తెలియదు, చూద్దాం అంతే. కానీ మరి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఈసారి వచ్చే ఛాన్స్ ఉంటుందా సెంట్రల్? ఏమో చూడాలి, చూస్తే బాగుంటుంది, అది వస్తే బాగుంటుంది, చూస్తేనే తెలిసిపోతే ఏదైనా. మరి ఇక్కడ మహబూబ్ నగర్ లో ఈ 3 పార్టీల మధ్యలో పోటీ ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్తావు? పోటీ అంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, సింగిల్ అయి ఉంటుంది. 3కి పార్టీ ఒకటే ఉంటుంది, అది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.